వచ్చిన మీ అందరికీ ఈ పరిశుద్ధ దినపు శుభాలు వందనాలు తెలియచేస్తున్నాం. అందరూ ఒకసారి గంభీరంగా స్తోత్రం చెప్పండి. ప్రభు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన పరిశుద్ధ దినాన్ని మనకు అనుగ్రహించిన దేవాతి దేవునికి మనం ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చలేం. ఆయన కృపను మనకు తోడుగా ఉంచుతున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్ప మనం దేవునికి ఏమీ ఇవ్వలేని వారం. ఎందుకంటే ఏదైనా ఇచ్చి ఆయన రుణాన్ని తీర్చుకుందామంటే ఆయన మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. ప్రాణత్యాగం చేసిన దానికి మనం ప్రాణత్యాగం చేయలేం కదా. ఆయన మన కొరకు రక్తం కార్చాడు. ఆయన రక్తం కార్చిన దానికి ప్రత్యుపకారం ఏమి ఇవ్వలేం కదా. అందుకే అది ఎప్పటికీ తీరక అట్లుండవలసిందే అన్నాడు. దేవుడు మన కొరకు చేసిన కార్యాలకు మనం ఏమిచ్చినా ఆయనకు రుణాన్ని తీర్చలేం. మన ఆయుష్కు మూలం ఆయన, మన జీవనానికి ఆయనే ఉనికి. ఆయన ఉనికిలో మనం ఉన్నాం. ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన సన్నిధి, ఆయన సహాయం ప్రతి నిత్యం మనకు తోడుగా ఉంటుంది. అందుకొరకు అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు మంచి దేవుడు అనండి. మనం ఆరాధిస్తున్న దేవుడు మంచి దేవుడు. ఆయన మాట మంచి మాట అనండి. ఆయన మాట మంచి మాట. ఆయన మాట చాలా మంచి మాట. మనం ఆరాధించే దేవుడు మంచి దేవుడు అండి. ఎంతవరకు మనిషిని ప్రేమిస్తున్నాడంటే మనిషి ప్రాణం పోయేదాకా, చివరి శ్వాస విడిచేదాకా మనిషిని ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన. అందువల్ల ఆయన అంత మంచి దేవుడి లోకంలో ఎవరు లేరు. ఇంకా అతిశయంగా చెప్పొచ్చు, పాపిని ప్రేమించిన దేవుడు. పాపాన్ని ప్రేమించలేదు ఆయన, పాపిని ప్రేమించాడు. వానిలో ఉన్న పాపాన్ని తీసివేయడం కొరకు ఆయన అశువులు బాపాడు నింగికి నేలకు మధ్య. ఏమిచ్చి రుణం తీర్చగలం ఆయనకి? ఒకటి చెయ్యొచ్చు, మనం ఆయన కోరుకునే విధంగా మనల్ని మనం మలుచుకొని దేవుని సన్నిధిలో నిలబడటం తప్ప దేవునికి ఏమి ఇవ్వలేం. మనిషి చేసే ప్రతి దానికి ఏదో ఒకటి చేసి మనం ప్రతి రుణాన్ని తీర్చొచ్చు. వాళ్ళు చేసినటువంటి దానికి లేకపోతే ఉపకారానికి ప్రత్యుపకారం చేయొచ్చు. గ్లాసు నీళ్ళు ఇస్తే మీరు చెంబు నీళ్ళు ఇవ్వచ్చు వాళ్ళకి. దానికే ఎన్నిసార్లు థ్యాంక్స్ 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 అని చేతులు ఊడిపోయేటట్లు లాగుతూ ఉంటారు. చిన్న ఇస్తే గిఫ్ట్లు, దానికే థ్యాంక్స్ థ్యాంక్స్ అని చెప్తూ ఉంటారు. ఇక బట్టలు కానీ ఇలాంటివి ఇస్తే ఇంకా గొప్ప ఆనందం పొంగిపోయి హత్తుకొని ఇంకా థ్యాంక్స్ అని చెప్తారు. కాస్త మంచి భోజనం పెడితే థ్యాంక్స్ అంటారు. చాలా బాగుంది, థ్యాంక్స్ అని చెప్తారు. నేను అంటాను, కాస్త ఆహారం పెట్టినందుకు, కాస్త భోజనం పెట్టినందుకు, మంచి బట్టని ఇచ్చినందుకు, కాస్త నీళ్ళు ఇచ్చినందుకే ఇన్నిసార్లు థ్యాంక్స్ అన్నావు. కాస్త ఆరోగ్యం బాగలేకపోతే సహాయం చేస్తే కృతజ్ఞతలు చెప్తాం మనం. సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. నేను ఆపదలో ఉన్నాను, అవసరతలో ఉన్నాను, బలహీనతలో ఉన్నాను, నువ్వు నాకు సహాయం చేసావని థ్యాంక్స్ చెప్తారు. చాలా సంతోషం. మీరు బాగా ఆలోచించండి. కొరతలేనంత గాలిని ఆయన ఇచ్చాడు మనకి. మన శ్వాస, ఈరోజు మనం శ్వాస పీలుస్తున్నాము అంటే అది ఆయన ఇచ్చిన గొప్ప కృప. ఆహారం లేకుండా బ్రతకొచ్చు, కొంత టైం నీరు లేకుండా బ్రతకొచ్చు, వస్త్రాలు లేకపోయినా పర్వాలేదు. వస్త్రాలు లేనివాళ్ళు లోకం మీద చాలామంది ఉన్నారు, దిగంబరులు. కొంతమందికి కొన్ని దేశాల్లో, కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని వెనుకబడిన ట్రైబ్ ప్రాంతాల్లో ఇప్పటికీ వాళ్ళకి వస్త్రాలు లేవు. వస్త్రాలు ధరించుకోవడం తెలియదు. ఈ నాగరికత దాకా వాళ్ళు ఇంకా చేరలేదు, లేకపోతే ఈ నాగరికత వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. చాలా ప్రదేశాల్లో, అటవిక ప్రదేశాల మధ్య నివసించే వారికి మీ అందరికిలాగా అందమైన వస్త్రాలు ధరించుకునే ఆ పరిస్థితి లేదు. తెలీదు, ఆ అభివృద్ధి అనేది ఇంకా జరగలేదు.
ఈ అభివృద్ధి, అలంకరణ, ఈ సిద్ధపాట్లు అక్కడికి వెళ్ళలేదు. గోచిపాతలు కట్టుకుంటారు, లేకపోతే చర్మపు ఆ చర్మపు జంతు చర్మాలను ఆధారంగా చుట్టుకుంటారు మొలలకు. లేకపోతే వాళ్ళు దిగంబరులుగానే ఉంటారు. కొంతమంది ఏమి చాదనగా ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మనం? థ్యాంక్స్ చెప్తావు. నీళ్ళు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పావు, ఆహారం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పావు, లేకపోతే ఏదో నీకు సహాయం చేసినందుకు థ్యాంక్స్ చెప్పావు. నీ బ్రతుకుకు, నీ జీవనానికి ఆధారమైన మంచి గాలిని ఇచ్చాడే. ఒకసారి మీకు నేను చెప్తాను, శ్వాస పీల్చకుండా ఒక్కసారి పీల్చి బిగపట్టండి. నేను ఇలాగే ఉంటానని ఒక 2-3 నిమిషాలు ఉన్న తర్వాత మిమ్మల్ని మోసుకెళ్ళాల్సి వస్తుంది. ఎందుకని చెప్పండి? ముక్కు మూసుకుంటారా? మూసుకోండి, ముక్కు మూసుకోండి. పైపైన మూసుకోవద్దు, అట్లా అనొద్దు, ఒక యాక్షన్ చేయొద్దు, గట్టిగా మూసుకోండి. తర్వాత ఇంకేం ఉండదు. 2-3 నిమిషాల తర్వాత శ్వాస ఆడటం ఆగిపోయిందంటే నువ్వు చచ్చిపోయినట్టేక. ఒక మనిషిని హాస్పిటల్కి తీసుకెళ్తే ఆక్సిజన్ అందకపోతే సిలిండర్ పెడతారు, కొంత సమయం పనిచేసిద్ది. అది ప్రపంచానికి కొలత లేకుండా ఆక్సిజన్ ఇచ్చాడు దేవుడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఆయుష్కాలం అలాగ పొడిగించబడుతుంది. మనుషులు ఇచ్చిన నీరు నువ్వు ఇచ్చింది కాదు. వర్షాన్ని పంపి ఆ వర్షాన్ని మనుషులు కాస్త గ్లాసుడు ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఉన్న నీళ్ళల్లో ఒక గ్లాసుడు ఇచ్చారు. ఆ నీళ్లు ఆయనవి, ఆహారం ఆయనది. ఆకలిగొనిన వారిని ఆయన ఆహారం చేత తృప్తిపరిచేవాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవును, కావలసిన ఆహారం, వస్త్రం, నివాసం, వెలుతురు అన్నీ ఇచ్చింది దేవుడే. సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాదులను, భూమండలం మీద ఉన్నటువంటి అన్ని సౌకర్యాలను దేవుడు మన కొరకు సృష్టించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నీ కొరకే సృష్టించాడు. నీ కంటి ముందు కనబడుతున్నవన్నీ కూడా, నువ్వు అనుభవిస్తున్నవన్నీ కూడా దేవుడు నీ కొరకే సృష్టించాడు. ఎందుకు అలా అంటే నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. గడిచిన దినాల్లో నేను చాలా దగ్గరగా చెప్పుకుంటూ వచ్చాను. ఈ పరిశుద్ధ గ్రంథం అనే ఈ బైబిల్ని మీరు చదివితే ఆదికాండం నుంచి ప్రకటన దాకా మనం అర్థం చేసుకోవాల్సిన మాట, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మానవాళికి దేవుడు రాసిన ప్రేమ లేఖ ఇది. చెప్పండి, మానవాళికి దేవుడు రాసిన ప్రేమ లేఖ ఇది. ఆయన ప్రేమించి లేఖ రాశాడు. ఆ లేఖ రాయడానికి అనేక మంది భక్తులను ఉపయోగించుకున్నాడు. వాళ్ళని ఆధారం చేసుకొని వార్తను మనకు చేరేయడానికి కొంతమందిని ఉపయోగించుకున్నాడు ఆయన. వారందరిలో ఒకే ఆత్మనిచ్చి, ఒకే ఆత్మను ఉంచి, వారి చేత మనల్ని, ఆయన ప్రేమను మనం తెలుసుకునేలా చేయడానికి, ఆయన ప్రేమను మనం గుర్తించేలా చేయడానికి నిరంతర కృషి పరిశుద్ధాత్మ ద్వారా జరిగిస్తూ ఉన్నాడు, నాటికి నేటికి కూడా. స్తోత్రం చెప్పండి. చెప్తున్నాను కదా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏంటి బైబిల్ అంటే ఏంటి? ఒట్టి ప్రేమ లేఖ అనొద్దు. మానవాళికి దేవుడు రాసిన ప్రేమ లేఖ. మానవాళికి, లేకపోతే వ్యక్తిగతంగా నీ కొరకు దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు రాసిన ప్రేమ లేఖ. ఆయన నిన్ను ఎలా ప్రేమించాడో దీన్ని చదివితే నీకు అర్థమవుతుంది. ఆయన నిన్ను ఎందుకు గద్దించాడో దీన్ని చదివితే నీకు అర్థమవుతుంది. నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అది అర్థమవుతుంది. నువ్వు ఎలా మలచబడాలని కోరుకుంటున్నాడో దీన్ని చదివితే నీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ప్రేమ లేఖ, నిన్ను ప్రేమించి రాసిన ప్రేమ లేఖ ఇది. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా నిన్ను ప్రేమించి నీ కొరకు రాసిన ప్రేమ లేఖ ఈ బైబిల్. పరిశుద్ధ గ్రంథం మన లోపాలను ఎత్తి చూపి మనల్ని క్రమబద్ధీకరణ చేసి ఆయన సన్నిధిలో మనం సంపూర్ణంగా, నిర్దోషులంగా, నిరపరాధులంగా నిలబెట్టబడటం కోసం ఆయన రాసిన ప్రేమ లేఖ. ఎన్నో ఆశ్చర్య కార్యాలు బైబిల్లో ఉన్న వారి కొరకు కాదు, అక్కడ నిన్నుంచుకొని చూడు, నీ కొరకే చేశాడు అవన్నీ.
ఎవరి పేరు ఏ సందర్భంలో రాయబడిందో అక్కడికి వెళ్ళి అక్కడ నీ పేరు పెట్టుకొని చూడు. ఎవరినన్నా దేవుడు శిక్షించాడా? అక్కడ నువ్వు ఉండి చూడు, ఎందుకు దేవుడు వారిని శిక్షించాడు. ఎవరినన్నా దేవుడు రక్షించాడా? అక్కడ నువ్వు ఉండి చూడు, దేవుడు ఎందుకు వారిని రక్షించాడు, నిన్నెందుకు రక్షించాడు, నీకు అర్థమవుతుంది. ఎవరినన్నా దేవుడు హెచ్చరించాడా? అక్కడ నువ్వు నిలబడి చూడు, ఆ స్థానంలో ఆ పేరు పక్కన నీ పేరు పెట్టుకొని చూడు, నీకు అర్థమవుతుంది దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడో. ప్రపంచ మానవాళికి దేవుడు రాసిన ప్రేమలేఖ ఇది. ఎన్నో నిగూఢమైన విషయాలు ఈ ప్రేమలేఖలో ఉన్నాయి. ఎన్నో గద్దింపులు ఉన్నాయి, ఎన్నో హెచ్చరికలు ఉన్నాయి. క్రమశిక్షణతో నీతియుక్తంగా నడుచుకోవడానికి దేవుడు రాసిన ప్రేమలేఖ. అందుకే ఈ వాక్యాన్ని చదివేవాడు, వాక్యాన్ని వినేవాడు, దాన్ని గైకొనేవాడు ధన్యుడని వాక్యం చెప్తుంది. ఈ వాక్యాన్ని చదివి ఈ వాక్యాన్ని విని ఎవడైతే ఈ వాక్యాన్ని గైకొంటాడో వాడు చాలా ధన్యుడు. అతడు ఎలా ఉంటాడంటే, నీటి కాలువలో ఎవరన్నా నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. కొన్ని చెట్లు ఆకు వాడిపోతాయి, ఫలాలు ఇవ్వటం మానేస్తాయి, కానీ ఇది ఆకు వాడదు, ఫలం ఇవ్వటం మానదు. దావీదు భక్తుడు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో ఒలీవ మొక్కనై, పచ్చని ఒలీవ మొక్కనై ఉంటానన్నాడు. చప్పట్లు కూడా అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఇంతగా దేవుడు ప్రేమించాడు కదా, మనం ఏం చేయాలి? ఏం చేస్తే ఆయన మనల్ని తను ఏ విధంగా మనల్ని బట్టి ఆయన సంతోషపడతాడు? అదే ఈరోజు 39వ కీర్తనలోని ధ్యానం అదే. ఈ కీర్తనలో ఇంకొక వ్యక్తి ప్రస్తావన లేదు, ఈ కీర్తనలో ఎదుటివారి ప్రస్తావన లేదు, ఈ కీర్తనలో పక్కవారి ప్రస్తావన లేదు, ఈ కీర్తనలో ముందున్న వాళ్ళ ప్రస్తావన లేదు, ఈ కీర్తనలో వెనకాల ఉన్న వాళ్ళ ప్రస్తావన లేదు, ఈ కీర్తనలో దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో ఉన్న వాళ్ళ ప్రస్తావన లేదు. ఈ కీర్తనలో ఒకే ఒక దర్శనం, ఈ కీర్తనలో ఒకే ఒక రకమైనటువంటి పరిశీలన. అదేంటంటే వ్యక్తిగత పరిశీలన. చెప్పండి, ఏంటది? వ్యక్తిగత పరిశీలన. ప్రతి వ్యక్తి తను పరిశీలించి చూసుకోవడానికి భక్తుడు రాసినటువంటి విషయాలు, లేకపోతే మానవాళి విశేషంగా ఆలోచించడానికి రాసినటువంటి దేవుని ప్రేమలేఖలో ఇదొక భాగం. స్తోత్రం చెప్పండి గట్టిగా. తనే మాట్లాడుతున్నాడు, కానీ ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఎదుటిగా దేవుడు ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. తన ముందు దేవుణ్ణి పెట్టుకొని మాట్లాడుతున్నాడు, ప్రభువుని కలిగి ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు, ప్రభువుని చూస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు, ప్రభువు తనను చూస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. వింటున్నారా? ప్రభువు తనను చూస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు, తను దేవుని ఎదుట ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు, దేవుడు తనను పరిశీలిస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధికి వచ్చిన వారందరూ ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అక్కడికి నువ్వు వెళ్ళి చూడు, ఆ స్థితిలో నువ్వు ఉండి చూడు, ఆ స్థితిలో నిన్ను నువ్వు చూసుకో. దేవుని వాక్యం అలాగే చెప్తుంది. అక్కడ ఆ స్థితిలో నేనుండి నన్ను చూసుకోవడానికి ప్రేరేపిస్తూ ఉన్నాడు దేవుడు. ఇంకొకళ్ళ ప్రస్తావన కీర్తనలో లేదు, చూసారా? తన వ్యక్తిగత జీవితం, తన ఆంతరంగిక స్వభావం, వీటన్నిటిని గురించి ఇక్కడ చదువుతున్నాం మనం. ఈ ధ్యానంలో ఖచ్చితంగా దేవుడు అలాంటి స్థితిలోకి మనల్ని నడిపించి, ఆ పరిశీలన అనేటువంటిది మన వ్యక్తిగత జీవితానికి, ఆ పరిశోధన అనేటువంటిది మన వ్యక్తిగత జీవితానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ అనుగ్రహించునుగాక. విశ్వాస జీవితాన్ని ఎవరు చులకనగా అంచనా వేయొద్దు. నామకార్థంగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. నీకంటే రానోళ్ళు నయం అవుతారు, గుర్తుపెట్టుకో. ఈ పరిశీలన కానీ నీకు లేకపోతే నీకంటే రానోళ్ళు నయం అవుతారని అసలు మందిరానికి మానేయబాక.
వాళ్ళకు వచ్చే భయంకరమైనటువంటి ఉగ్రత చాలా ఘోరంగా ఉంటుంది. కాకపోతే అటు ఇటు కాని స్థితిలో ఉన్నట్టుగా నువ్వు ఉంటావు. దాని గురించి ప్రకటన గ్రంథంలో చెప్పాడు. నువ్వు ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు, కానీ నువ్వు ఎలా ఉన్నావంటే నులివెచ్చగా ఉన్నావు అంటాడు. విశ్వాసులు ఒక స్థితిని కలిగి ఉండాలి. ఆ స్థితిలో నిశ్చయతను కలిగి ఉండాలి, సంపూర్ణ నిశ్చయతను కలిగి ఉండాలి విశ్వాసులు. అటు ఇటుగాని వాళ్ళుగా ఉండకూడదు విశ్వాసులు. దీంట్లో ఉండకూడదు విశ్వాసులు. అందులో ఇందులో పాల్గొనేవారుగా ఉండకూడదు విశ్వాసులు. చాలా క్లియర్గా చెప్పాడు, నువ్వు చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నువ్వు వెచ్చగా ఉంటే నీ ముఖాన ఉమ్మేస్తానన్నాడు ఆయన. జాగ్రత్త. అక్కడ ఇతరులను చూడలేదు, ఇతరులు ఎవరు కనబట్టలేదు. తన ఎదుట దేవుడు ఉన్నాడు, దేవుని ఎదుట తను నిలబడ్డట్టుగా ఉన్నాడు. రండి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోకి రండి. దేవుని వాక్యాన్ని చూడాలని, చదవాలని మీకు నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఓసారి చెప్పండి, యెహోవా నీవు నన్ను. దేవుడు, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు దేవుడు తన ఎదుటున్నాడు. దేవుని ఎదుట భక్తుడు దావీదు ఉన్నాడు. అలా ఉండి దేవునితో అంటున్నాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. చెప్పండి ఒకసారి, నీవు నన్ను. దేవుడు పరిశోధించే దేవుడని ఎంతమందికి తెలుసు? దేవుడు పరిశీలించే దేవుడని ఎంతమందికి తెలుసు? కొన్నిసార్లు మనుషులకే మనం చాలా భయపడతాం. ఎందుకో తెలుసా? అమ్మో ఆ కళ్ళు మామూలు కళ్ళు కాదు, అవి పలానా కళ్ళు ఎప్పుడు నా మీదే ఉంటాయి, గమనిస్తూ ఉంటాయి, నన్ను పరిశీలన చేస్తూ ఉంటాయి అని మనుషులు కళ్ళకే కనబడకుండా జాగ్రత్త పడాలని చూస్తాం మనం. అమ్మో ఆ కంట్లో పడితే ఇంకా ఏమన్నా ఉందా అంటే ఆ కంటికి వీళ్ళు ఏమవుతున్నారు? భయపడుతున్నారు. అమ్మో ఆ కంట్లో పడితే ఇక మన పని అయిపోద్ది, నా పని అయిపోద్ది అని మనుషుల కంటికే ఇంత భయపడుతున్నారు. కానీ దేవుని ఎదుట నువ్వు ఉన్నట్టుగా చూడు ఒకసారి. కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభా దేవా యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. ఆ పరిశోధనలో దేవుడు తెలుసు అంటున్నాడు. అక్కడ దేవునికి నేనేంటో తెలుసు అంటున్నాడు. నువ్వు దేవునికి తెలుసా? నీకు తెలుసా? చాలామంది ఏమనుకుంటున్నారు, నలుగురిలో నేను ఎవరికి తెలియదు అనుకుంటున్నారు. కానీ దేవుడు నువ్వు పుట్టక మునిపే నువ్వు తెలుసు నాకు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడు? నువ్వు పుట్టక మునిపే తెలుసు, నీ ఎముకలు నిర్మింపబడక మునిపే తెలుసు, నీ అవయవాల్లో ఒక్కటి కూడా ఏర్పరచక ముందే ఏర్పరిచేటప్పుడే నీ దినాలను ఆయన లెక్కించినట్టుగా ఈ కీర్తనలో చదువుతాం మనం. 119వ కీర్తనలో చూడండి, 15-16 వచనాలు. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. 16 నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఒకసారి అందరూ చెప్పండి, ఏమైనాయి అంటే ఎప్పుడు నియమింపబడిన దినాల్లో. దేవుడు ఇంతకాలం అని మనకు నియమిస్తే ఆ నియమింపబడిన దినాల్లో ఒక్కటైనా ప్రారంభం కాకముందే ఆ దినాలు మనం ఎలా బ్రతుకుతామో, ఏం చేస్తామో, ఏం మాట్లాడతామో, ఎక్కడ ప్రవర్తిస్తామో, ఎలా ప్రవర్తిస్తామో, ఎలా కూర్చుంటామో, ఎలా నిలబడతామో, ఎలా మాట్లాడతామో, ఎలాంటి పనులు చేస్తామో అన్నీ తెలుసంట ఆయనకి. నా దినాలలో, నా కొరకు నియమించబడిన దినాల్లో ఒక్కటైనా కాకమునిపే, ఒక్కటైనా ఆరంభం కాకమునిపే అవన్నీ కూడా నీ గ్రంథంలో ఏమైనాయి అంటే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. స్తోత్రం చెప్పండి. నీ దినాలు ప్రారంభం కాకముందు నుంచి దేవుడు నీ దినాలను ఏం చేస్తున్నాడంటే లెక్కిస్తున్నాడు. నీ దినాలను గ్రంథంలో లిఖితం చేస్తున్నాడు. మీరు పుట్టినోట్లో దాన్ని చూస్తారా?
పుట్టినోట్లో అక్కడేముందంటే నీ గ్రంథములో నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములు అయినని 16వ వచనం చివరి భాగంలో ఒకటనే అంకె ఉందో చూసారా? దానికి ఆ బైబిల్ అడుగు భాగాన పేజీలో చివరి భాగాన్ని చూస్తే లేక ఒక్కటైనను కాకమునుపే నా అవయములు దినదినము నిరూపించబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములు అయిను. ఆమేన్ చెప్పండి. ఆడకూడదు, అటు ఇటు తిరగకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. అంటే వాక్యం చెప్తుంది నా అవయవాలు అనండి. ఏంటయ్యి? దీనికి ఎన్ని మెలకలు తిప్పుతున్నాము మనం, ఎన్ని మార్చైజులు చేస్తున్నారు వాటికి. కాదు 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 దేవుడు నువ్వు ఎలా ఉండాలని నిర్ణయించాడో దాన్ని చక్కగా ఒక్కొక్క అవయవాన్ని పెట్టేటప్పుడే నీ అవయవాలు ఏం చేస్తాయో, నీ అవయవాలు ఎలా పని చేస్తాయి అంటే గ్రంథస్థమైనవి అంట. చెప్పండి పక్కన వాళ్ళకి, నీ అవయవాల సంగతి కూడా దేవునికి తెలుసని. నీ అంతరంగం బయట స్వభావం కాదు. చాలామంది అనుకుంటున్నారు దేవునికి ఏం తెలుసు. నీ అవయవాలు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవునికి తెలుసు. ఒక్కొక్కటి అక్కడ మాటలు మీరు చదవండి. లేక ఒక్కటైనను కాకమునిపే నా అవయవములు దినదినము నిరూపించుచుండగా అవన్నీ నీ గ్రంథములో. మన అవయవాలంట ఒక్కొక్కటి నిరూపిస్తూ ఉంటే వాటిని ముందే దేవుడు ఏం చేశాడంట, ఈ అవయవాలు ఏర్పడక మునిపే అవయవాలను నిరూపిస్తూ ఉండగా దాని గురించి ఏం చేశాడంటే ఆయన గ్రంథస్థం చేశాడు. మన పనికి మాలిని తెలివి దుప్పట్లేసి కప్పాలని చూస్తున్నాం. మన పనికి మాలిని తెలివి సీసీ కెమెరాలకు సైతం ఏదో గుడ్లేసి కప్పాలని చూస్తున్నాం. చాలామంది ప్రపంచంలో చూస్తున్నారా, ఇంట్లో ఉన్న పరాయి వ్యక్తిని పంపడానికి దుప్పటి తీసుకొచ్చి అనుకుంటూ తీసుకొచ్చి బయటకు పంపడానికి చూస్తున్నారు. ఎంత భయంకరం, చూసారా మీరు ఎప్పుడన్నా దాన్ని? అలాంటి దాన్ని చూసారా? చూడలేదా? చూడరు మీరు, చూసారా? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. సీక్రెట్ లైఫ్, వాళ్ళ అంతరంగిక జీవితాన్ని కనబడకుండా చేసుకోవటం, బెడ్షీట్లతో కవర్ చేయాలని చూస్తున్నారు. సీసీ కెమెరాలను బ్లాక్ చేయాలని చూస్తున్నారు. అవేముంది? దేవునికి ఎప్పటి నుంచి నువ్వు తెలుసా? చెప్పండి, దేవునికి ఎప్పటి నుంచి నువ్వు తెలుసా? నీ అవయవాలు ఒక్కొక్కటి రూపింపబడక మునిపే దినదినము అవి నిరూపించబడుతూ ఉండగా నీ దినాలన్నీ కూడా ఏం చేయబడ్డాయి అంటే గ్రంథస్థం చేయబడ్డాయి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు రండి 2వ వచనంలోకి చూడండి. 2వ వచనంలోకి రండి. ఎవరికి తెలుసు? చెప్పండి, ఎవరికి తెలుసు? కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే నేను కూర్చునేది తెలీదు, నేను లేచేది తెలీదు, నేను చేసేది తెలీదు అనుకుంటున్నాం. పాట ఉంది కదా, కూర్చుండుట లేచి ఉండుట. చచ్చిపోయినట్టు పాడొద్దు, లేకపోతే ఇంకాసేపు ఉంటే నా పని అయిపోతుంది అన్నట్టు పాడొద్దు. కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. అదే పరిశోధించి తెలుసుకున్నావు. ఆమేన్. స్తోత్రం. బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా.
నిత్యం కాచువడా, నన్ను చూచువడా, నిత్యం కాచువడా. తలంపులు తపనయు అన్నీ ఎరిగి ఉన్నావు, తలంపులు తపనయు అన్నీ బాగుగా ఎరిగి ఉన్నావు. నడచినాను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. నడచినాను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా. పలుకుదాం. యేసు రాజా చూచువడా, నిత్యం కాచువడా, నన్ను చూచువడా, నిత్యం కాచువడా. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. ఆగండి. తర్వాత ఈ చదివిన తర్వాత ఈ కీర్తన పాడండి, మీకు తెలిసిద్ది. ఎక్కడో కాదు, ఈ 139వ కీర్తన ఇది. కొంత రాశాడు అంతే, అన్ని రాలేదు, కొంత రాశాడు. ఈరోజు కూడా మనం కొంతే చెప్పుకోగలం. ఆయన వాక్యం అపరిమితమైంది అనండి. ఆయన వాక్యం ప్రతిదానికి పరిమితం ఉంటుంది. మనం తినేదానికి పరిమితం ఉంటుంది, మనం చేసే పనికి పరిమితం ఉంటుంది, మనం మాట్లాడే మాటలకు పరిమితం ఉంటుంది. కానీ దేవుని వాక్యం అపరిమితం, దానికి ఎల్లలు లేవు, హద్దులు లేవు. ఆ విశాలత వైశాల్యాలను మనం కొలవలేము. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. హార్ట్ఫుల్గా పాడాలా, హృదయపూర్వకంగా. ఆవరించావు, పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ఆమేన్ ఆమేన్. నడచినాను పండుకున్నాను అయ్యా నువ్వెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువడా. స్తోత్రం. నన్ను చూచువడా, నిత్యం కాచువడా. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ఆమేన్. నీ చేతులతో పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా. ఆమేన్. ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువడా, నిత్యం కాచువడా. స్తోత్రం. నన్ను చూచువడా, నిత్యం కాచువడా. పిండమునయుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేనయ్యా. అవును, కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా,
ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా. స్తోత్రం. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. మొదటి మాట. రెండవ వచనంలో నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలుసో. ఆ విషయం నీకు తెలుసా? నువ్వు కూర్చోవటం తెలుసు దేవునికి, నువ్వు నుంచోవటం కూడా దేవునికి. మన ఉద్దేశాలు తెలిసిన వాడండి దేవుడు. అంచనాలు ఇవ్వకండి, మనుషులను అంచనాలు వేసినట్టు. లెక్కలు కట్టబాకండి, వీళ్ళెంత నువ్వెంత అని. నీ జీవితంలో అణువణువు దేవునికి తెలుసు. ఎంత క్లియర్గా రాయబడి. మనుషుల దగ్గర బుకాయించడం దేవుంది, చాలా ఈజీ. అది చాలా ఈజీ. తప్పు చేసిన వాళ్ళు ఇంకా బుకాయించే పరిస్థితులు కనపడుతున్నాయి ఎక్కువ. అంత ధీమాగా తప్పు చేయని వాళ్ళు కూడా మాట్లాడరేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇక్కడ రాయబడింది, ప్రభువా నేను కూర్చోవటం నీకు తెలుసు, నేను లేచడం నీకు తెలుసు. అంతటితో ఆగాడా? నాకు తలంపు పుట్టుక మునిపే. స్తోత్రం చెప్పండి. తలంపులేమో తెలుసు, నీ తలంపులు ఏం తలస్తున్నావో తెలుసు, నీ మనసు ఏంటో దేవునికి తెలుసు. ప్రతి వచనంలో మీరు అదే గమనించాలి. మొదటి మాట నీకు తెలుసు అంటాడు, రెండవ వచనంలో నీకు తెలుసు, నీకు తెలుసు అంటాడు, మూడవ వచనంలో నువ్వు తెలుసుకున్నావు అంటాడు, నాలుగవ వచనంలో నీకు తెలిసే ఉంది అంటాడు. మనం ఏమంటున్నామంటే నీకు తెలియదు అంటున్నాం మనుషులతో. కానీ మన సంగతి అంతా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నువ్వు కూర్చోవడం తెలుసు, నువ్వు నిలబడటం తెలుసు, నీ మనసులో ఏముందో తెలుసు, నీ తలంపులో ఏముందో తెలుసు. ఒకరోజు వాటన్నిటిని బయటికి తీసుకొస్తాడు. దాన్నే పరిశోధించే దేవుడు అని రాశాడు అక్కడ. నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. దేవుడు దావీదును బాగా పరిశీలన చేసి తెలుసుకున్నాడంట. ఆ విషయాన్ని చెప్తున్నాడు ఈరోజు. అంతేనా? మూడవ వచనంలోకి రండి. నా నడక చెప్పండి ఒకసారి. నడక తెలుసు. మనుషుల నడకలు ఎన్ని రకాలు ఉంటాయో. కొంతమంది హంస నడక నడుస్తూ ఉంటారు. ఏ నడక? హంస నడక నడుస్తూ ఉంటారు కొంతమంది. ఇటు తిరుగుతూ ఉంటాయి కాళ్ళు, అర్థం కాదు నాకు అస్సలకి. హంస నడక నడుస్తూ ఉంటారు. ఇదేంటో మరి, అది సాఫీగా ఇలా వెళ్ళాలి కదా, కాళ్ళు అటు తిక్కిడిగా నడుస్తూ ఉంటారు. ఏందిరా అది అంటే క్యాట్ వాక్ అంట. ఏం వాక్? ఏమా? క్యాట్ వాక్ అంటే పిల్లి నడక. ఇప్పుడు మనిషి ఎట్ట మారుతున్నాడు? మామూలు పిల్లి కాదు అది, జంగు పిల్లి. ఏ పిల్లి? జంగు పిల్లి కాదు అది, దొంగ పిల్లి. ఎట్ట పడితే అట్ట నడిచిద్ది అది. ఏందది? క్యాట్ వాక్ అంటే అది. కానీ నువ్వు పిల్లివి కాదుగా, నువ్వు పిల్లివి కాదుగా క్యాట్ వాక్ చేయటానికి. బయట వాళ్ళకి అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి వాక్యాన్ని ఈరోజు. నా నడక నీకు తెలుసు. అంతేనా? అంత దూరం వెళ్ళొద్దు, అంత స్పీడ్కి వెళ్తాట. అది కూడా తెలుసు. పక్క వాళ్ళకి చెబితే ఎట్టుంటుందో ఈ మాట. మన నడక తెలుసు. ఏం తెలుసు అంట? నడకలో రకాలు ఉన్నట్టు పడకలో రకాలు ఉంటాయి కాదు. అది కూడా ఎవరికి తెలుసు? మన పడక తెలుసు దేవునికి. పడకలో చాలా రకాలు ఉంటాయి, నడకలో చాలా రకాలు ఉంటాయి. మన నడకని పడకని మనం కవర్ చేసుకోవడానికి చూస్తున్నాం. జాగ్రత్త. దేవుడికి అన్నీ తెలుసు. ఎంత క్లియర్గా రాశాడు అక్కడ.
3వ వచనం, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నీ నీవు బాగుగా తెలుసు. చర్యలంటే పనులు, మనుషులు చేసే క్రియలు దేవునికి బాగా తెలుసు. కొద్ది కొద్దిగా కాదు, అస్పష్టంగా కాదు, స్పష్టంగా దేవునికి తెలుసు. పాడాం కదా, కూర్చుండుట. కొన్నిసార్లు ధ్యానం చేస్తూ ఉంటారు కొంతమంది, ఆ పాట పాడుతుంటే నిజంగా ఎంత ఆనందం. వాస్తవంగా పాటలు నాకు రావండి, పాడను అసలు నేను, కానీ ప్రయత్నం చేసి సంతోషపడదామని అట్ట కొన్నిసార్లు లోపల 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 ధ్యానం చేస్తూ ఉంటాను అంతే. ఎందుకంటే నేను పాడితే గాడి ధరిసినట్టుగా ఉంటుంది సాధ్యమైనంతవరకు. అందుకని నేను పాటలు పాడను. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కృపావరం ఇస్తాడు. ఇప్పుడు అనుషం పాటలు పాడమంటే ఆకాశంలోకి వెళ్తూ ఉంటుంది మనసు. నేను చాలా సంతోషపడతాను ఇట్లాంటి బిడ్డల్ని దేవుడు సంఘంలో ఉంచినందుకు. స్తోత్రం చెప్పండి. చెప్పరేంది? హల్లెలూయా. మన పిల్లలు పాటలు పాడుతాను. ఒకసారి ఒక సహోదరు నన్ను అడిగి, పాస్టర్ గారు అమ్మాయినాడు, పాస్టర్ గారు మీ పిల్లలు అసలు అలా ఎలా పాడుతున్నారు? అది చూడటం కోసం వాళ్ళ నాన్న తీసుకొని కారు వేసుకొని వచ్చారు వాళ్ళు. ఒకరోజు ఆరాధన జరిగేటప్పుడు అంత చక్కగా ఒకే వాయిస్తో నలుగురున్నా కూడా అంత చక్కగా ఎలా పాడుతున్నారు అంటే, నేను చెప్తే ఏమర్థమైంది, ఒకసారి రమ్మంటే వాళ్ళ నాన్న తీసుకొని కారు వేసుకొని వచ్చారు వాళ్ళు. ఇంత చక్కగా పాడుతుంటే మనుషులకే ఇంత ఆనందం అయితే పరలోకంలో ప్రభు ఎంత ఆనందపడతాడో అని నేను అనుకుంటాను. ఆరాధన దేవుడు ఇష్టపడతాడు కదా. ఆరాధన అంటే దేవునికి సంతోషం కదా. అది సమర్పణతో కూడిన ఆరాధన అయితే ఎంత దేవుడు ఆ వ్యక్తిని బట్టి సంతోషపడతాడు. స్వరం అంట, వరం అంట. అనండి స్వరం, అనండి స్వరం. దాన్ని దుర్వినియోగం చేయకూడదు. కాకపోతే స్వరం వరమే, కానీ దాన్ని ఏం చేయకూడదు, దుర్వినియోగం చేయకూడదు. ఇంకొక దానికి దాన్ని వాడకూడదు. నీకు ఇచ్చిన దేవుడు స్వరాన్ని తన కొరకు వాడాలి. నీకు ఇచ్చిన దేహాన్ని దేవుడు దాన్ని తన మహిమ కొరకు వాడాలి. మీ దేహములు విలువ పెట్టి కొనబడ్డారు మీరు. మీ దేహములు మీ సొత్తు కాదు. మీరు మీ దేహములతో దేవుణ్ణి, మీ దేహంలోనే అవయవాలన్నీ ఉన్నాయి. వాటినే జ్ఞానేంద్రియాలు అంటారు. అనండి, వాటిని ఏమంటారు? జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే ఏం చెప్పండి? జ్ఞానేంద్రియాలంటే ఏంటి? అమాయకంగా చూడొద్దు, చదువుకున్నారుగా. జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి చెప్పండి. ఏంటి జ్ఞానేంద్రియాలంటే? కన్ను, ముక్కు, నోరు, చెవులు, కనబడని అవయవాలు కూడా జ్ఞానేంద్రియాలు. అర్థమైందా? అవి కూడా కలిపి అన్ని జ్ఞానేంద్రియాలే. ఈ జ్ఞానేంద్రియాలు కూడా దేవునికి తెలుసు. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? కొన్ని కనబడతాయి, కొన్ని కనబడవు. అయినా నీ జ్ఞానేంద్రియాలన్నీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. చాలామంది నేను కొన్నిటిని కప్పెడుతున్నాను, దాచిపెట్టుకుంటున్నాను, కవర్ చేసుకుంటున్నాను అనుకుంటున్నారు, కానీ ఎవరికి తెలుసు? అది దేవునికి తెలుసు. నువ్వంటూ రహస్యం దేవుని దగ్గర ఏది లేదు. నీ తలంపు అనేది పుట్టుకు మునిపే దేవుడు ముందే తెలుసుకొని ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాడదాం, మళ్ళీ ఒకసారి పాట పాడదామా? అదేంటి మొక్కలు అట్లున్నాయి నానా? ఇది నిమిషానికి ఒక లాగు పడిపోతుంది. ఇప్పుడు సెల్లులు ఎక్కడ మనం లాగు పడిపోయింది నాన్న. ఇది పట్టు అటి. నన్ను చూచువడా, నిత్యం కాచువడా, నన్ను చూచువడా, నిత్యం కాచువడా, పరిశోధించి తెలుసుకున్నావు. పాడాలా? పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నిలేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నా. వచ్చినోళ్ళు పాడాలా? నన్ను కవర్ చేయడానికి పాడాలా? నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, స్తోత్రం. నన్ను చూచువాడా,
నిత్యం కాచువాడా, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. ఆమేన్ ఆమేన్. అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినాను పండుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ఆమేన్. నడచినాను పండుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసురాజా. ఆమేన్. ధన్యవాదం యేసురాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడు. స్తోత్రం. నన్ను చూచువాడా. ఎక్కడ నిలబడతాం మనం? ఎక్కడ నిలబడతాం మనం? ఆయనకి మనం కూర్చోవడం తెలుసట, ఆయన మనం లేవడం తెలుసట. మన తలంపు పుట్టుక మునిపే ఆయన మన మనస్సును తెలుసుకొని గ్రహించాడట. అంత మాత్రమే కాదు ప్రియులారా, నా నడక నా పడక నీవు పరిశీలన చెప్పండి. దేవుడు మన నడక పరిశీలన చేస్తాడు, మన పడక కూడా పరిశీలన చేస్తాడు. అది ఎంత పవిత్రంగా ఉంది, ఎలా ఉంది మన పడక, అది కూడా చూస్తాడు దేవుడు. ఆల్రెడీ ఎప్పుడో చూశాడు దేవుడు. మనం ఏం చేస్తామో మన తలంపు అసలు పుట్టక మునిపే దేవుడు చూసినట్టుగా రాయబడింది అక్కడ. మీరు గమనించండి, అక్కడ నా చర్యలన్నీ నీవు బాగా తెలుసుకున్నావు. మన పనులన్నీ తెలుసు. ఏది ఆయనకి తెలియందంటూ, ఆయనకి రహస్యం అంటూ ఏది కూడా లేదు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. 4వ వచనంలోకి రండి. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలుసు అనండి. మనం ఒక వ్యక్తిని తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి మాట్లాడిన మాటలను బట్టి ఆ వ్యక్తిలో ఏముందని తెలుసుకుంటాం. కానీ దేవుడికి అవి అక్కర్లేదు. నువ్వు మాట్లాడక తలికే నీ మనసులో ఆ మాట యొక్క ఉద్దేశం ఏంటో కూడా దేవునికి బాగా తెలుసు. కొన్ని బయటికి రాకుండా మనం మాట్లాడతాం. హృదయంలో ఉండేది వేరు, బయటికి మాట్లాడేది వేరు. కానీ ఇవన్నీ ఎవరికి తెలుసు? తలంపులు తపనయు అన్నీ ఎరిగి ఉన్నావు. ఏం పాడండమ్మా. తలంపులు తపనయు మనుషులు కనపడద్దు మీకు, అక్కడ దేవుడే ఉండాలి అక్కడ మీ ఎదుట. తలంపులు తపనయు అన్నీ ఎరిగి ఉన్నావు. ఇది కూడా లాగబడిపోయింది. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. నా ముఖం దీనికి అట్టు తెలుసు, ఆయనకే తెలుసు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి అంటున్నాను. అర్థమవుతుందా? వాక్యం రాయబడింది, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలుసు. 5వ వచనం. వెనుకను ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇక్కడ జాగ్రత్తగా కొన్నిసార్లు ఆలోచన చేస్తే మనుషులు దేవుని దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఎట్లా ఉన్నాయో ఉపాయాలని ఆలోచన చేస్తున్నారంట. ఎట్లా తప్పించుకోవచ్చా, ఎట్లా దేవునికి కనబడకుండా ఉండాలా అని ఆలోచన చేస్తున్నారంట. కానీ ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు ఆకాశానికి ఎక్కుతావా, బోధిగంతాలకు దిగిపోతావా, సముద్రంలోకి వెళ్తావా, అక్కడ దాక్కుంటాను అనుకుంటావా, ఆకాశ వీధికి ఎక్కి అక్కడ నేను గూడు కట్టుకుంటాను అంటావా? వాక్యం చెప్తుంది, అక్కడ కూడా నేను నిన్ను గమనిస్తున్నాను, అక్కడ కూడా నేను నిన్ను చూస్తున్నాను. నా కన్నులకు నువ్వు అసలు మరుగై ఉండలేవు. దావీదు కూడా ఒకసారి ఇలా అనుకుంటాడేమనంటే, అబ్బా నాకు కానీ రెక్కలుంటే బాగుండు, అరణ్యానికి ఎగిరిపోవాలనుకుంటాడు. అంటే ఇక్కడ కుదరట్లేదు. ఎక్కడ మానవ సమాజంలో ఆయన అనుకున్నట్టు కుదరట్లేదు. అందుకని ఏమనుకున్నాడు? ఎప్పుడన్నా అనుకున్నారా మీరు నాకు రెక్కలుంటే బాగుండని? ఎంతమంది అనుకున్నారు? చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒకసారి అన్న అనుకున్నారా? కొన్నిసార్లు ఆ పక్షులు ఎగిరేటప్పుడు చూస్తే ఆ రెక్కలుంటే ఎంత బాగుండు, ఆకాశంలోకి ఎగరొచ్చని. ఒకరోజు ఆయన కూడా అనుకున్నాడంట, ఏమని? రెక్కలుంటే బాగుండు. ఎప్పుడు అనిపించిందా మీకు? ఎప్పుడన్నా అనిపించిందా? అనిపించలేదా? ఒక్కసారన్నా చిన్నప్పటి నుంచి అనిపిలా? అమ్మాయి పేరుమా
అనిపించలేదా? మనకు అసలు రెక్కలతో ఏం పనిలే. స్తోత్రం చెప్పండి. చాలా స్ట్రిక్ట్గా చూస్తున్నారు కొంతమంది, వాళ్ళకి తెలుసు. హల్లెలూయా. ఒకసారి అనుకుంటున్నాడు ఆయన, రెక్కలుంటే బాగుండేమో, ఆ రెక్కలు కానీ ఉంటే ఏం చేస్తావయ్యా అని అడిగితే ఆయన చెప్తాడు. చూడండి 55వ కీర్తనలో 55వ కీర్తన 6వ వచనం, ఆహా గోవాలే నాకు రెక్కలు ఉన్నాయడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందినే, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నిలిచి ఉందినే అనుకున్నాడంట. ఏమనుకున్నాడు ఆయన? దొరికిందా అసలు మీకు? 55వ కీర్తనలో చాలా ఖచ్చితంగా రాయబడింది, గువ్వలాగా నాకు రెక్కలుంటే ఎంత బాగుండో అనుకున్నాడు. ఏం చేస్తావయ్యా అంటే, అరణ్యానికి వెళ్ళిపోతాను, అక్కడ ఎవరికి కనపడకుండా ఉంటాను, ఏమీ తెలియకుండా ఉంటాను, అక్కడ నెమ్మదిగా ఉంటాను, ప్రశాంతంగా ఉంటాను. కొంతమంది అంటుంటారు ఇక్కడ బతికేదానికంటే అడవిలో బతకటం మంచిదని. ఇంట్లో నరకం అమ్మ, ఇంట్లో నరకం ఎక్కడో కాదు, నరకం ఇంట్లో ఉంటుంది. అందువల్ల ఇంట్లో ఉండటం కంటే అడవిలోకి వెళ్తాం మంచిది, ఆ జంతువుల మధ్య జీవించడం మంచిది అనుకుంటా ఉంటారు. ఒకరోజు దావీదుకి కూడా ఇలాంటి ఆలోచన వచ్చింది. మనలాంటి మనిషిగా ఆయన కూడా, ఆయన ఎంత భక్తుడు, దేవునికి ఇష్టానుసారుడైన మనిషిగా బట్టి ఆయనకు కూడా ఒకరోజు అనిపించింది, నాకు కానీ రెక్కలు ఉంటే బాగుండు. మీరు చెప్పండి, మీకు కానీ రెక్కలు ఉంటే మీరేం చేస్తారు? ఎవరితో సంబంధం లేకుండా ఎగిరిపోతారా? దావీదు అంటున్నాడు, ఆహా నాకు కానీ రెక్కలుంటే, రెక్కలు ఉన్న ఎడల అంటే అంతే, ఉంటే బాగుండనే ఉద్దేశం, అంతేగాని రెక్కలు ఉన్నాయి అనుకోబాకండి. దావీదుకు రెక్కలు ఉంటే ఇలా చేసేవాడిని నేను అంటున్నాడు ఆయన. అదే మిమ్మల్ని అడుగుతున్నాను, రెక్కలుంటే ఏం చేస్తావు బాబు నువ్వు? అది లెక్కలు వేరుగా ఉంటాయి అంటావా? రెక్కలుంటే లెక్కలు వేరుగా ఉంటాయేమో. కొంతమంది రెక్కలు లేకపోయినా రెక్కల గుర్రాల మీద విహరిస్తున్నారు, ఊహల్లో ఉద్దేశాల్లో. ఇక్కడ రాయబడిన మాటలు మీరు గమనించాలి జాగ్రత్తగా. ఆహా నాకు రెక్కలు ఉన్నాయడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందినే, త్వరపడి దూరంగా పారిపోతాడంట. రెక్కలుంటే ఏం చేస్తాడట? ఈ సమాజానికి దూరంగా పారిపోతాడు, దేవునికి దూరంగా పారిపోతాడు. ఈరోజు మనుషులు ఇలాగే అనుకుంటున్నారు. రండి ఆ కీర్తనలో చూడండి, 139వ కీర్తనలో 139వ కీర్తన 7వ వచనం, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును, నేను ఆకాశమునకు ఎక్కినాను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొని నీవు అక్కడను ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతాలలో నివసించినను, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును నేను అనుకొనిన ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వేళ నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషులు అనుకునేది వేరు, దేవుడు నీ జీవితంలో సంకల్పించింది వేరు. దాన్ని తెలుసుకోవాలి. నువ్వు అనుకుంటున్నావు నేను ఎక్కడ కనబడకుండా, ఎవరికి కనబడకుండా ఆకాశానికి ఎక్కిపోతాను, అక్కడ బాగుంటుందేమో. వాక్యం చెప్తుంది అక్కడ కూడా నేను ఉంటా. ఎక్కడ? ఆకాశానికి వెళ్దాం అనుకున్నావు, గోవలాగా రెక్కలేసుకొని అక్కడ కూడా వస్తాడు, అక్కడ కూడా ఉంటాడు ఆయన. తర్వాత కొన్నిసార్లు అనుకున్నా అంటే సముద్ర దిగంతాల్లోకి వెళ్తే బాగుండు. ఎక్కడికి వెళ్తే కొంతమంది సిమ్మర్స్ ఉంటారు. సిమ్మర్స్ అంటే ఈతగాళ్ళు, వాళ్ళు దిగంతాల్లోకి వెళ్తూ ఉంటారు. ఆక్సిజన్ అందుకు చచ్చిన వాళ్ళు చాలా మంది ఉండరు. ఆ బెలూన్ ఓపిన పోయినంతసేపట్లో కొన్ని సెకండ్లో పోవాలి రావాలి. చాలా పెద్ద ప్రపంచంలో కాంపిటీషన్ అది. వాళ్ళ చరిత్రను వాళ్ళే తిరగడానికి ఒక సహోదరి అలాగా బెలూన్లు అది తగిలించుకొని ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని అది అలాగా దిగంతాల్లో కొన్ని నిమిషాల్లో వెళ్ళింది. కానీ పైకి రావడానికి బెలూన్ ఓపెన్ అవ్వలేదు, ఆ సిలిండర్ ఓపెన్ అవ్వలేదు. టైం దాటిపోయింది, అర్థమైపోయింది వాళ్ళకి. తన భర్త అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ టీంతో వెళ్తే అప్పటికి కొన్ని సెకండ్స్లోనే ఆమె ప్రాణాన్ని కోల్పోయింది. ప్రపంచంలో గొప్ప స్విమ్మర్ అమ్మ. సముద్రాలను ఈదేవాళ్ళు. చెప్పండి, ఎక్కడ ఈదేవాళ్ళు? అక్కడికి వెళ్తే కూడా, అక్కడ దాక్కున్నా కూడా ప్రభు అంటున్నాడు అక్కడ కూడా నీ చెయ్యి, నా చెయ్యి నీగో అక్కడ ఉంటుంది, నా చెయ్యి ఉంటుంది అంటున్నాడు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరికి కనపడకుండా యోనా అడుగు భాగంలో నిద్రపోదాం అనుకున్నాడు. ఎక్కడ? ఓడలో ఎవరికి తెలియకుండా అడుక్కెళ్ళి నిద్రపోతున్నాడు.
ఆ ఓడ నాయకుడు అంతా గమనించి అందరూ ప్రార్థనలు చేస్తుంటే ఇవిడో పనికిమాలిన నిద్రపోతున్నాడు అని చెప్పి, లే నిద్రపోతాలే, ఎందుకు అలా నిద్రపోతున్నావు, లేచి నీ దేవునికి ప్రార్థన చెయ్యి. తుఫాను వచ్చి మేమంతా భయపడి చస్తున్నాం, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని. అంత మొద్దు నిద్ర ఎలా పోతున్నావు, అసలు నువ్వు ఎవరో, ఎక్కడికి వెళ్తున్నావు, నీ ఊరేంటి, ఏ దేశానికి వెళ్తున్నావు, ఏంది ఇదంతా వాతావరణం? ఆయన అంటున్నాడు, ఇది నా కోసమే వచ్చింది, నాకు తెలుసు. మరేం చేయాలి, సముద్రంలో పడేయండి. సముద్రంలో నన్ను ఎత్తిపోయాడు, సముద్రం ఆగిపోద్దు. వాళ్ళు ఇంకా భయపడ్డారు. ఎందుకు తెలుసు, అంతకుముందు వాళ్ళతో చెప్పాడు, ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన నా దేవునికి నేను దాసుణ్ణి, ఆయన సేవకుణ్ణి అని చెప్తాడు. నేను ఎబ్రియుణ్ణి అని గొప్పలు చెప్తా ఉంటాడు. వాళ్ళు పాపం భయపడి చచ్చిపోయారు. సముద్రంలో తను పడేసిన తర్వాత సముద్రం నిమ్మలం అయితే వాళ్ళందరూ ఓడలో ఉన్న వాళ్ళు దేవునికి నమస్కారం చేసి భయభక్తులు కలిగి ఆయన్ని సేవించారు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. మనం చాలాసార్లు తెలివితేటలు ఉపయోగిస్తాం. దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాలనుకున్నాడు అక్కడికి తీసుకెళ్ళాడు. ఎత్తి సముద్రంలో వేయించి పెద్ద మత్స్యానికి ఆయన ఆజ్ఞాపించాడు. యోనాను మింగడానికి మేనాన్ని పంపించాడు. ఎవరిని వినపడలా? యోనాన్ని మింగడానికి మేనాన్ని పంపించాడు. అంటే మేనా అంటే మీ నాయనమ్మ కాదు. కొంతమంది మేనా అంటే ఎవరు అని, ఆమె ఎవరో యాక్టర్ అనుకుంటాను, ఆమె చూస్తున్నారు కొంతమంది. అది కాదు. మేనా అంటే చేప, పెద్ద చేప. ఒక తిమింగలానికి చెప్పాడు, నువ్వు వెళ్ళి దాన్ని ఆయన మింగని. అది వచ్చి మింగి ఎక్కడికి వెళ్ళకూడదు అనుకున్నాడు, అక్కడికి తీసుకెళ్ళి కక్కింది. అది 3 రోజులు సచ్చి బతికి ఎక్కడ చేప కడుపులో. అక్కడ పశ్చాత్తాపడ్డాడు, అయ్యా క్షమించు, నేనంతా మట్టి మనిషిని, మట్టి బుర్ర నాది, తెలివి తక్కువ వాడిని, నీకు తెలియదు అనుకున్నాను, నీకు అన్నీ తెలుసు, నాకు సహాయం చేయి, నన్ను రక్షించని వేడుకొని ప్రాధేయపడి పశ్చాత్తాపడితే ఆ కడుపులో ఉండవాడిని తీసుకొచ్చి మళ్ళా నేనువే తీరాన కక్కేలా చేశాడు. చెప్పొద్దు అనుకున్నాడు, వాళ్ళకే చెప్పేలా చేశాడు. ఎవరిని రక్షించాలని దేవుడు అనుకున్నాడు వాళ్ళందరినీ రక్షించాడు. 1,20,000 మంది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. నువ్వు ఏది చేయొద్దు అనుకొని దేన్ని తప్పించుకొని వెళ్ళాలనుకుంటావో దానిని చేయించుకోవటం దేవునికి బాగా తెలుసు. నా మాట అర్థమైన స్తోత్రం చెప్పండి. అర్థమైందా? యోనా ఉద్దేశం ఏంటి? అక్కడికి వెళ్ళకూడదు, 1. దేవుడు చెప్పింది చేయకూడదు, 2. దానికోసం వెళ్ళాల్సిన వాడికి వెళ్ళాల్సిన ప్రయాణం చేయాల. ఇటు చూడండి, గుంటూరు వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి. మనం ఇటెక్కెళ్ళే బస్సు ఎక్కితే చెమలమూడి వెళ్తావు, లేకపోతే సౌపాడు వెళ్తావు, పల్లపాడు వెళ్తావు, చెరుకూరు వెళ్తావు, లేదా లింగొంటపాలెం వెళ్తావు, ఒల్లూరు వెళ్తావు, లేకపోతే తర్వాత కాకుండా వెళ్తావు, పుసులూరు వెళ్ళి ఏదో ఒక ఊరు వెళ్తావు, ఇటుపడి వెళ్తావు. కానీ గుంటూరు ఎలా వెళ్తావు? గుంటూరు వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి. కానీ యోనా ఇటు వెళ్ళాల్సిన వాడు ఇటు వెళ్ళాడు. అటు వెళ్ళను నేను, ఆ వాడు ఎక్కను, నేను ఆ కారు ఎక్కను, ఆ బస్సు ఎక్కను, ఇటు వెళ్ళు. పండుకున్నాడు. వెళ్ళకూడదు అనుకున్నాడు, చెప్పకూడదు అనుకున్నాడు. వాళ్ళు రక్షింపబడటానికి తన స్వభావం ఇష్టపడలేదు. ఒక ఉద్దేశం ఆయనకుంది, ఏంటంటే వాళ్ళు మారు మనసు పొందితే దేవుడు కాపాడుతాడు, నేను పడ్డ ప్రయాసం వ్యర్థం అవుతుంది. కానీ దేవుని ప్రణాళిక ఎలాగైనా నెరవేర్చుకోగలడు. నా వైపు చూడండి. నీ ద్వారా దేవుడు తాను చేర్చుకోవాలనుకున్న పని ఎలాగైనా చేయించుకోవాలి. నువ్వు వెళ్ళొద్దు అనుకుంటే నీ ముక్కు గాలం తగిలిచ్చి తీసుకొస్తాడు. అనండి నీ ముక్కుకి నేను కాను రానని ఓపటానికి గాలం తగిలిచ్చిన తర్వాత ఎట్టుంటుందో తెలుసా? ఎప్పుడన్నా చేపక గాలం పడి ఉంటే దాని దగ్గరికి వెళ్ళి చూడండి. మీకు నేను కాను రాను కుదరదన్నామంటే సీలుగుపోవటమే. ఇక ఇంకొక పరిష్కారం ఏముండదు. విదిలించుకోవడానికి ప్రయత్నం చేయబాకండి. జాగ్రత్తగా దాంట్లో నుంచి బయటపడటానికి చూడండి. గాలం ఉందా నీ ముక్కుకి గుర్తుపెట్టుకో. విదిలించుకున్నామంటే ఇంకెక్కువ సీలిపోద్ది అనమాట. అందుకే దాని గవదలు అంటారు, వాటిని ఏమంటారు, శంఖాలు చీలుకుపోతాయి అన్నమాట. దాని దవడలు చీలుకుపోతాయి. దేవుడు తిప్పుకోవాలనుకున్నప్పుడు తన గాలాన్ని నీకేసి తిప్పుకోగలడు. ఎందుకంటే ఆయన చేతి పని నువ్వు, ఆయన స్వరూప్యం నువ్వు, ఆయన పోలిక నువ్వు. నీ ద్వారా ఆయన ఏం చేయించుకోవాలనుకున్నాడో, ఎలా నువ్వు ఉండాలనుకున్నాడో అలానే దేవుడు నడిపిస్తాడు. నేను కాదుకూడదంటే తర్వాత అది నీకే నష్టం. ఎక్కువ దాంట్లో నుంచి నువ్వు విపరీతంగా తప్పించుకోవాలనుకుంటే గాయం ఎక్కువ అవుతుంది. జాగ్రత్త. అమ్మాయి చూడు, వాక్యం గమనించారా?
వాక్యాన్ని పరిశీలన చేశారా? ఏమంటున్నాడు ఈయన? నాకు కానీ 8వ వచనం 7వ వచనం, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకెక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతాల్లో నివసించినను, అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారం మరుగు చేస్తానని నన్ను అనుకున్నా కూడా నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండినని నేను అనుకొని ఎడల చీకటి అయినా నీకు చీకటి కాకపో. అనందరి అది నాకు, మనకేమో చీకటే, కానీ దేవునికి అది వెలుగమ్మా. దేవునికి చీకటి కాదు, నీకు అది చీకటి. చెప్పండి, కొంత వాతావరణాన్ని మనం ఏం చేయొచ్చు చెప్పండి? చీకటి చేయొచ్చని. లైట్లు తలుపులన్నీ మూసేస్తే ఏమవుతుంది? చీకటి అవుతుంది. అక్కడ ఎవరు చూడట్లేదనే మన ఆలోచన, కానీ చీకటి అయినా కూడా దేవునికి అది చీకటి కాకపోను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాను. ఏది చీకటి, ఏది రహస్యం అనుకుంటున్నామో అది వాక్యం చెప్తుంది, అది ఆయనకి చీకటి కాదు. ఇక్కడ మన నుండి మనల్ని చూసుకుంటే మన అంతరంగ స్థితి అర్థమవుతుంది. నేను ఎలా ఉన్నాను దేవుని ఎదుట, నా అంతరంగ స్వభావం, నా మనస్సు, నా తలంపు, నా చర్యలు ఎలా ఉన్నాయి అర్థమవుతుంది మనకి. ఈ కీర్తనంతా మీరు గమనించండి. కొన్నిసార్లు అనుకున్నాడంట ఆకాశానికి ఎక్కుదామని. ఎక్కడికి ఎక్కుదామని? అక్కడైతే ఏ ఇబ్బంది ఉండదు, వీళ్ళ బాధలు ఉండవు, బలహీనతలు ఉండవు, వీళ్ళతో సమస్య ఉండదు. కొంతమంది పక్కన వాళ్ళతో సమస్య, ఇరుగు పొరుగు వాళ్ళతో సమస్య, వాళ్ళ మాట అంటే సమస్య, వాళ్ళ ఆలోచన అంటే సమస్య, వాళ్ళ స్వభావం అంటే సమస్య. నేనింతే నువ్వంతే అన్నట్టుగా ఉంటారు. ఇలా ఉండాలని కూడా అనుకుంటారు కొన్నిసార్లు. వాక్యం చెప్తుంది నువ్వు ఎంతగా అలా ఉన్నా కూడా, వాక్యం చెప్తుంది నువ్వు ఆకాశానికి ఎక్కి అక్కడ నువ్వు గూడు కట్టుకున్నా, అక్కడ కూడా నేను నీతో ఉన్నా, నా విషయం నీకు తెలుసా అంటున్నాడు. దేవునికి తెలుసు. సముద్ర దిగంతాలకు వెళ్ళినా అక్కడ కూడా, ఆకాశానికి ఎక్కినా అక్కడ కూడా ఆయన ఉంటాడు. ఆయన చెయ్యి నిన్ను పట్టుకుంటుంది. చీకటైనా ఆయన చీకటి కాదు. 12వ వచనం అందరూ చూడండి. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలే నీకు. అది రాత్రి అని మనం అనుకుంటున్నాం, అది చీకటని మనం అనుకుంటున్నాం, అది కవర్ చేసే గాఢ అంధకారం అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు అది నాకు చీకటి కాదు. చీకటి కూడా ఆయనకి ఎలా ఉందంట? వెలుగులాగా ఉంది. నువ్వు చీకటి అనుకున్న దేవునికి వెలుగు అని చెప్పండి. మన పరువు అసలు ఉంటుందంటారా? మనమేమనుకుంటున్నాం? చీకటి అనుకుంటున్నాం. మనమేమనుకుంటున్నాం అంటే డార్క్లో ఉన్నాం, చాలా సీక్రెట్గా ఉన్నాం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, రే అది నాకు చీకటి కూడా నాకు వెలుగురు, అంత స్పష్టంగా నువ్వు నాకు కనపడుతున్నావు అంటున్నాడు. ఇంకెక్కడ మనం దాక్కున్నాం? పండుకున్నాను, కూర్చున్నాను, పండుకున్నాను, బాగుగా ఎరిగి ఉన్నావు, ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా. కాసేపు ఉండిద్దా? నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. నేను చేసి అంటే ఈయన ఎదుగుతాను కానీ పాడని కనీసం చప్పట్లు కూడా ప్రారంభించలేదండి. వాళ్ళకి తెలుసు. మరి నువ్వేం గాబరు పడుతున్నావు? పాడండి. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. ఆమేన్. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నిలేచి ఉండుట, కూర్చుండుట నిలేచి ఉండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, తలపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు,
అవును ప్రభా, తలంపులు తపన అన్నీ ఎరిగి ఉన్నావు. నడచినాను పడుకున్నాను అయ్యా నీ వెరిగి ఉన్నావు. ఆమేన్ ఆమేన్. నడచినాను పండుకున్నాను వెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా. ఆమేన్ ఆమేన్. స్తోత్రం. నన్ను చూచువాడా, మనసారా పాడదాం. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. 12 గంటల వరకు స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మీ నిర్లక్ష్యం నాకు ఆత్మలో ఆవేశాన్ని తీసుకొస్తుంది. అందువల్ల కైన్తో ఇక సంబంధం లేకుండా ఉండాలనుకుంటున్నాను కదా. వెరీ గుడ్, బాగా తలకైపు అలాగే చేయాలనిపిస్తుంది నాకు. భోజనం దేవుంది, రోజు తినేదేగా, కాసేపు ఆలస్యమైనా ఏం కాదు. చచ్చిపోరని నేను హామీ ఇస్తున్నా. గ్యారంటీ, చచ్చిపోరని హామీ ఇస్తాను నేను, అంతవరకు గ్యారంటీ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈలోపేం జరగదో చెప్పండి, ఈలోపేమి జరగదు. గ్యారంటీ కావాలంటే రాసుకోండి, నేనే సంతకం పెడతా. ఈలోపేం జరగదు, తర్వాత జరిగితే నాకు సంబంధం లేదు. ఈలోపైతే ఏం జరగదు. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఇప్పుడు కూడా చెప్తాను. మన జీవితంలో ఎంత రుణపడి ఉండాలంటే దేవునికి, బాగా తిని మనం యశూరుని గురించి చెప్పాడు కదా, తిని కొవ్వి బలిసి మందుడయ్యాడంట. ఏమయ్యాడు? కృతజ్ఞత లేకుండా, విధేయత లేకుండా, లోబడటం లేకుండా తిరుగుబాటు చేసి మందుడయ్యాడంట. ఎంత విచారం అనిపించిందో తెలుసా దేవునికి. వాస్తవంగా దేవుడు అతనికి ఇచ్చిన ఆ గొప్ప కృప ఎలాంటిదంటే, ఆ దిగంతాల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఉన్నతమైన స్థితి మీద కూర్చోబెట్టాడు. కావలసిన వనరులన్నీ సమకూర్చాడు. అక్కడ అంటాడు, ఆవు మజ్జిగ, పచ్చిపాలు, గొర్రె మేకల, పొట్టేళ్ల యొక్క కొవ్వు, గోధుమల మెరికల సారం నేను నీకు ఇచ్చాను. అవి నువ్వు తిని తృప్తి పొంది క్రొవ్వి బలిసి మందుడు అయ్యావు. యశూరును నా మీద కాలు జాడించను. చెప్పండి, ఈనాడు చాలామంది దేవుని మీద ఏం జాడిస్తున్నారు? కాలు జాడిస్తున్నారు. విధేయత లేదు, లోబట్టం లేదు. చాలామంది దేవుడిచ్చిన కృపను, దేవుడిచ్చినటువంటి ఉన్నతమైన అనుగ్రహానికి తిరుగుబాటును చూపిస్తున్నారు. అందుకే యెషయా గ్రంథంలో అన్నాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేశాను, వారు నా మీద తిరగబడుతున్నారు. ఎంత బాధో అమ్మా. మీరు పిల్లలను పెంచి చక్కగా వారిని జ్ఞానవంతులుగా చేసి, వారికి చదివించి, వారికి కావలసిన బట్టలు, వారికి కావలసిన బుక్స్, వారికి కావలసిన అన్నీ సిద్ధపరిచి, వాళ్ళకి చక్కగా ఆరోగ్యకరమైన విషయాలన్నింటినీ సమకూర్చి వాళ్ళు ఎదిగి గొప్ప అయిన తర్వాత వాళ్ళు మీ మాట వినకపోతే ఎంత దుఃఖం ఉంటుంది. అలాంటి తల్లిదండ్రులు ఎంతోమంది దుఃఖపడేవాడు ఉన్నారు. నేను ఇలా అనుకోలేదు. కొంతమంది అయితే వాడు పెట్టే బాధలు, వాడు పెట్టే చిత్రహింసలు వీడు కానీ ఎట్టంటోడు అని నాకు తెలిసి అప్పుడే ఏదో 4 ఒడ్డు గింజలు తీసి సాగొట్టేదాన్ని అన్నాడు. ఎవరి గురించి? సొంత కొడుకు గురించి అంత బాధ కలిగిస్తున్నారు కొంతమంది. వీడు కానీ ఇట్లా చేస్తాడు అనుకుంటే ఏమేసంట మరి అయ్యాట చంపుతాయో మరి. ఇంకో అంటుంది, వీడు కానీ ఇట్లా చేస్తాడు, ఏదో పాలల్లో ఇసుక సుక్కలు 2 వేసి సాగొట్టేదాన్ని. ఎంత బాధ సొంత కన్నబిడ్డలైనా కూడా అంత వ్యాకులత కలుగుతుందంటే తల్లిదండ్రులకి. మరి మనుషులే ఇంత వ్యాకులు పడితే కృతజ్ఞత లేనందుకు
ఇన్ని ఇచ్చి ఇన్ని చేసిన దేవుడు మన విషయమై ఎంత వ్యాకులు పడతాడు. అది ఆయన చెప్తున్నాడు, పిల్లలను పెంచి గొప్పవారిని చేశాను, వాళ్ళు నా మీద తిరగబడ్డా. ఆకాశమా ఆకాశమా ఆకాశమా, భూమి మీరేం చెప్తారు, తీర్పు చెప్పండి, నాకు మీరే చెప్పాలి అంటున్నాడు. నువ్వు చెప్పు ఆకాశమా, నువ్వు చెప్పు. నా పిల్లలకి నేను చేసిన దానికంటే ఎక్కువ చేసే వాళ్ళు ఎవరుండరు. ఎన్ని చేసి నేను ప్రారంభంలోనే చెప్పాను, మనం ఉనికి కలిగి ఉన్నామంటే దేవునిలో, మనం ఆయుష్ను అనుభవిస్తున్నామంటే దేవునిలో. ఈ గాలి దేవునిది, నీరు దేవునిది, మనం తింటున్న ఆహారం దేవునిది, మనం అనుభవిస్తున్న ప్రతి ఈవి దేవుడే ఇచ్చాడు. సభ్యులు కూడా స్తోత్రం చెప్పండి. ఆ కృతజ్ఞత మనకు ఉందా? కానీ మనమేమనుకుంటున్నామంటే ఆకాశంలో దాక్కుందామా, సముద్ర దిగంతాల్లోకి వెళ్ళి కనబడకుండా ఉందామా, ఎక్కడ గూడు కట్టుకుందామా, ఎక్కడో దాక్కుందామా, ఎక్కడో కనబడకుండా ఉందామా. ప్రభు అంటున్నాడు, నువ్వు అది చీకటి అనుకున్నా కూడా అది నాకు చీకటి కాదు. ఆయనే చెప్తున్నాడు, నేను చీకటని నాకు అనుకుంటున్నాను కానీ అది నీకు మాత్రం వెలుగు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మన 4-5 వచనాలు కూడా మనం ఇంకా ధ్యానం చేయలేదు. దాంట్లో 24 వచనాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చెప్పండి అమ్మా. మరి 24 వచనాలు అయిపోవాలా వద్దా? అయిపోవాలా ఉన్నవాడు స్తోత్రం చెప్పండి. నీ చేపల చెట్టు కూర కుక్క ఎత్తుకుపోనని. ఒకరోజు ప్రార్థన జరుగుతుందండి, శనివారం, అది ప్రార్థన జరుగుతుంది, అంతే ప్రార్థన జరుగుతుంది. అందరూ ఉమ్మరంగా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన ఇది నిజం. అసలు నేనైతే పేర్లు చెప్పను, అసలు నేను ఎప్పుడు మర్చిపోలేని సంఘటన అనమాట. అందరూ స్తోత్రం స్తోత్రం ప్రభా సాయం చేయని అందరూ పెడబొబ్బలు పెడుతున్నారు. ఇప్పుడు చాలా బద్ధకస్తులు తయారయ్యారు. కానీ మీకు నేను తెలిసే ప్రారంభ దినాల్లో శనివారం ప్రార్థన 5 గంటల దాకా జరిగిన రోజు ఉంది. ఎలా చేసి ఉంటారు మీరు ఆలోచించండి. పోనీ ఇంతమంది లేరప్పుడు ఒకరోజు పీసు మంది తెల్లారింది, 5 గంటలైంది. ఎలా చేసి ఉంటారు మీరు ఆలోచించండి. శనివారం ప్రార్థన కేవలం అది ఆల్ నైట్ ప్రేయర్ కూడా కాదు, ఒక శనివారం ప్రార్థన 5 గంటల వరకు జరిగింది. 11 అవ్వకుండా శనివారం ప్రార్థన ఉండేది కాదు. అలాగ ప్రార్థనలు జరిగే ఆ దినాల్లో ప్రార్థనలు చేస్తూ ఉంటే ప్రార్థన చేసే అవకాశం ఒక సోదరికి వచ్చింది. ప్రార్థన స్తోత్రం అంటానే మధ్యలో కాలు చాడిచి అర్థం కాల నాకు, ఏంటి ఇది. అందరు వెళ్ళి నాకు పిలిచి అడిగారు, నేను ఏంటం ప్రార్థన జరుగుతుంది కదా, ఆ ఛాయ్ ఏంది, ఆ ఖాళీ ఏందంటే ఆమె తర్వాత చెప్పింది, అయ్యా మరే నేను ప్రార్థనకు బయలుదేరేటప్పుడు ఖచ్చితంగా బైబిల్ తీసుకొని బయటకు రాగానే మీ అన్నయ్య చేపలు తీసుకొచ్చాడు. అవి రోడ్డు మీద వేసి రుద్ది కడిగి రెడీ చేసి చేపలు చట్టి పొయ్యి మీద పెట్టొచ్చాను. అయితే ప్రార్థన చేస్తూ ఉంటే నల్లగా ఒక కంట చేపల చట్టి మీదకి వచ్చిందంట. ఏమెక్కడుంది అంటున్నా నేను. మందిరంలో చేపల చట్టి దగ్గర కాదు, ప్రార్థనలో 11 అయింది. అది జరిగింది 8ంటికి సందకాడ రోడ్డు మీద జరిగింది. అది చట్టి వండటం అయిపోయింది, ఆడు ఇంట్లో పెట్టొచ్చింది. కానీ మనసు అంత ఏడుంది, వండొచ్చినా. అందుకే కళ వస్తుంది. ఆ కళలో చేపల చట్టి మీదకి ఏమొచ్చింది, నల్లకు లేదు లేక కుక్క చచ్చిపోయింది పాపం. 3 తరాలు అయినాయిగా, అప్పుడు చచ్చిపోయింది. చాలా పెద్ద కుక్క. ఆ కుక్క వచ్చిందంట. కాబట్టి ప్రార్థన మాని తర్వాత అడిగితే ఆమె చెప్పింది, చేపలు చేసి వచ్చాను మట్టి చెట్టు మీదకి, చేపలు కుక్క వచ్చింది. చాలామంది ఇక్కడే ఉంటారు, ధ్యానం అంతా ఎక్కడ ఉంటుంది. మనం కనిపెట్టాం, మనం తాళం వేసావా మనం చూడలేకపోయిన వారం, మీరు పోయిన వారం కాదులే, 4 వారాలు అవుతున్నట్టుంది. ఈ మధ్యలో ఆబ్సెంట్. జాగ్రత్త, వీటి మీద ఎంత శ్రద్ధ ఉందో నీకు, వీటి మీద ఎంత జాగ్రత్త ఉందో నీకు. కానీ నీ ఆధ్యాత్మిక జీవితంలో ఆ శ్రద్ధ ఎక్కడుంది, ఆ జాగ్రత్త ఎక్కడుంది, ఆ దృష్టి ఎక్కడుంది? ఆధ్యాత్మిక దేవుడు ఎంత బాధపడతాడో తెలుసా? కృతజ్ఞత లేని జీవితానికి దేవుడు ఎంత వ్యాకులు పడతాడో తెలుసా? ఈ కీర్తన అంతా ముగించుదుముగాక. కొంతమంది ఆమెను అంటలేదే,
వాక్యంలోకి రండి, ఒకటి రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. దయచేసి వాక్యం చూడండి. 13వ వచనంలో ఏమంటాడంటే, నా అంతరంద్రియములను నీవే కలుగు చేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు కలుగుచున్నది. నా వైపు చూడండి. ఇంతవరకు మనిషిలో ఉన్నటువంటి అవయవాల క్షుణ్ణత పరిశీలన మనుషులకి ఇంకా డాక్టర్లకు అర్థం కాదు. కొన్ని తెలిస్తే ఇంకా కొన్ని తెలియలేదు. పరిశోధనలు చేస్తూనే ఉన్నారు ప్రపంచంలో. మెడికల్గా ఎన్ని రీసెర్చ్లు చేస్తున్నారంటే, ఎన్ని తెలిసినా అవయవాలు మార్చే దినాల్లోకి మనం వచ్చిన మనిషి ప్రాణాన్ని పెట్టడం ఎవడి చేత కాదు. చప్పుడు కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చెప్పాను నేను? మనిషి ప్రాణాన్ని నిలబెట్టడం ఎవడి చేత కాదు. ఎంత భక్తులైనా సరే, ఎంత ధనవంతులైన, ఎంత కోటీశ్వరులైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు, ఎంత గ్లామర్ కలిగిన వాళ్ళైనా సరే, వాళ్ళ ప్రాణం నిలపడం ఎవరి చేత కాదు, ఎవరి వశం కాదు. ప్రాణాన్ని ఇచ్చింది ఆయన, ఆత్మనిచ్చింది ఆయన, ఆయన స్వాధీనంలో మనం ఉన్నాం. ఇక్కడ చెప్తున్నాడు, ఈ అవయవ నిర్మాణాలు తను కలుగు చేసిన విధం తను చూసుకుంటేనంట ఒకటి ఆశ్చర్యం కలిగింది. అనండి ఆశ్చర్యం అనండి. మన పేగులు ఎన్నో మనకు తెలుసా? మీలో ఎవరికి తెలుసు? మన కంట్లో ఒక కంట్లో ఉండే నరాలు ఎన్నో తెలుసా మీకు? కొన్ని లక్షలు ఉంటాయంట. నేను ఈ మధ్య చెప్పాను, మీకు గుర్తుందో లేదో. బాబు, ఈ ఫోను జీబీ ఎంత? ఈ ఫోన్ జీబీ ఎంత? నీది కదా బాయ్, ఓరు నాయనాడు వెళ్ళాడు. ఈ ఫోన్ జీబీ ఎంత? 16 GB. 16. నీ ఫోన్ జీబీ వినపడలా? 32. నీది 8 GB ర్యాము జీబీ. మీ ఫోన్ జీబీ ఎంత? నీది? నాది 128 GB. ఎంత? 128 GB. ఈ వీడియోలు ఎక్కువ డౌన్లోడ్ చేసి ఎక్కువ చేయాలని, అది కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే జామ్ అయిపోయి కదలతల, అది సక్ అయిపోయింది, అది పనిచేయట్లా, హ్యాంగ్ అయిపోయింది, అది నిండిపోయింది, దాంట్లో ఎన్నో ఉండి. ఇప్పుడు నేను చెప్తాను నేనండి, మనిషి మెదడు ఎంత జీబీ అని తెలుసా? 2 లక్షల జీబీ అంట. ఎన్ని లక్షలు? ఒకవేళ గొప్ప ల్యాప్టాప్ కానీ ఉంటే 1,00,000 GB ఉండదు, 10,000 GB ఉండదు. కానీ మనిషి మెదడు జీబీ ఎంత తెలుసా? ఎంత స్టోర్ చేసుకుని తెలుసా? 2 లక్షల జీబీ. స్తోత్రం చెప్పండి. ఇంత జ్ఞానం దేవుడు నీకు ఇచ్చాడు, అంత మెమరీ ఇచ్చాడు దేవుడు నీకు, అంత స్టోరేజ్ ఇచ్చాడు దేవుడు నీకు. అందుకే పుట్టిన దగ్గర నుంచి అవును అప్పుడు అని కెలుకుతున్నావు, అందుకే నువ్వు అక్కడ అది ఎగిరి పడుతున్నావు, అందుకే నువ్వు అది జ్ఞాపకం వస్తుంది నీకు. ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది. కానీ దీన్ని చెప్పమను, జస్ట్ అలా కొంచెం పక్కకి వెళ్తే చెప్తుంది నీ లోపల ఏం కార్డు ఇది, SD కార్డు రిమూవ్ అయిందని చెప్తుంది. ఇది ఏమైంది? అది పనిచేయదుగా. చెప్పండి, అది పక్కకి వెళ్తే ఏమైంది? పనిచేయదుగా. కానీ దేవుడు ఈ మెదడుని ఎలా పనిచేపిస్తున్నాడు తెలుసా? అందుకని అంటాడు, ఈ మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడే పాటి వాడయ్యా అంటాడు 8వ కీర్తనలో. ఈ మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడే పాటి వాడయ్యా. అసలు నేను అంతటి వాడినయ్యా. 8వ అధ్యాయంలోకి రండి దయచేసి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్య భాగం చూడాలని, వాక్యాన్ని చదవాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ నుండి జాగ్రత్తగా మీరు వాక్యాన్ని చూడాలని మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. 4వ వచనం, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు, నీవు దేవుని కంటే వానిని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలన్నిటిని, ఎడ్లలన్నిటిని, అడవి మృగములు, ఆకాశ పక్షులు, సముద్రపు మత్స్యములు, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల కింద నీవు. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. నన్ను కలుగు చేసిన విధం చూస్తుంటే ఒక రకంగా నాకు ఆశ్చర్యం అనండి. ఏంటది? ఆశ్చర్యం. అందరు నా వైపు చూడండి. మీ తల్లో ఎంట్రుకలు ఎన్నో లెక్క తెలుసు మీకు? మీరు లెక్క పెట్టారా? దాంట్లో తెల్లయన్ని నల్లయన్ని. కొంతమందికి దిగులు ఎక్కువ అవుతుంది, ఇంకా ఏమీ కాలేదు అని అప్పటికే అన్నీ నరిసిపోతున్నాయి, ఎంటుకలన్నీ నరిసిపోతున్నాయి, దిగులు ఎక్కువ అవుతుంది కొంతమందికి. వాటిని కాపాడుకునే ప్రయత్నం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో. దేవుడు మిమ్మల్ని దీవించును, నన్ను కనికరించును గాక.
పాపం వాళ్ళ ఆయనకి ఆమె వేసి వాళ్ళ ఆయన వేసి ఏందది పెయింట్, బ్లాక్ పెయింట్, కోటింగ్లు వేసుకుంటున్నారు కవర్ చేసుకోవడానికి. ఎంత ప్రయాసపడుతున్నారు. ఇలా ఉంటే ఏమైనా ఇబ్బంది అంటారా? హల్లెలూయా. ఏదో ఒకరోజు అవుతాయి కదా. చిన్నప్పుడు నరుతుంటే బాల నరుపు అన్నారు, ఇప్పుడేమో దాన్ని కూడా కవర్ చేసుకున్నారు. బాల నరుపు చిన్నప్పటి నుంచి ఉంది, ఇప్పుడు కవర్ చేసుకోవడం ఎందుకు మరి? వాక్యం చెప్తుంది, నీ వెంట్రుకలు లెక్క తెలుసు దేవునికి. అనండి, నీ తల వెంట్రుకలు, యేసు ప్రభు చెప్పాడు మత్తయి సువార్తలో, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. చెప్పండి, మీ తల వెంట్రుకలన్నీ. ఇంకా తెలియంది ఏంటి దేవునికి? నీ తలలో వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో తెలుసు, నీ అవయవాల నిర్మాణం తెలుసు, నీ నడక తెలుసు, నీ పడక తెలుసు, నువ్వు కూర్చోవడం తెలుసు, నువ్వు నిల్చోవడం తెలుసు, నీ చర్యలన్నీ తెలుసు, నీ తలంపు తెలుసు, నీ మనసు తెలుసు. మాట నాలుకకు రాకముందే ఆయన ముందే ఎరిగి ఉన్నాడు. ఏం చెప్పగలం, ఏం వర్ణించగలం? రండి 139వ కీర్తనలో దయచేసి కొన్ని మాటలు చూడండి, దయచేసి వాక్యం చూడండి. బైబిల్ ఉందా? 20వ వచనం, వారి దురాలోచన నిన్ను గూర్చి పలుకుదురు, మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణం చేయుదురు. యెహోవా నిన్ను ద్వేషించేవారు నేను ద్వేషించుచున్నాను కదా, నీ మీద లేచేవారు నేను అసహించుకొనుచున్నాను కదా. వారి యందు నాకు పూర్ణదేశము కలదు, వారిని శత్రువులుగా భావించుకొనుచున్నాను. 23వ వచనం అందరూ చూడండి. దేవా నన్ను పరిశోధించి తెలుసుకొనుము అనండి. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. దేవునికి తెలీదా? అలా చెప్పిన తర్వాత ఏమన్నాడంటే 24లో, నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందున్నదేమో చూడు, నిత్య మార్గాన్ని నన్ను ఆమెను చెప్పండి. ఎలా నడిపించాలట? ఏం చేయాలట? అన్ని పరిశీలన చేసుకొని, అన్నీ చూసుకొని, కూర్చోవడం, నించోవటం, తలంపులు, క్రియలు అన్నీ తెలిసిన తర్వాత ఆయన అంటున్నాడు, ప్రభువా నా అన్నీ నీకు తెలుసు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాయి, నా అవయవాల నిర్మాణం జరుగుతూ ఉండగా, వాటిని రూపిస్తూ ఉండగా, వాటిని అన్నిటి నువ్వు గ్రంథంలో లిఖితం చేసావు. నీ పిండములుగా ఉండగానే నేను రూపింపక మునిపే నన్ను చూసిన, నన్ను ఎరిగిన దేవుడు కనుక నన్ను పరిశీలించి నన్ను పరీక్ష చేసిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీకు ఆయాసమైంది నాలో ఏదన్నా ఉందేమో చూడు, నీకు ఆయాసమైంది నాలో నుంచి తీసివేయి. ఈ నిర్ణయానికి వస్తే దేవుడు ఎంత సంతోషపడతాడో, దేవుడు ఎంత ఆనందపడతాడో, ఆయన ఎంత సంతోషపడతాడో నీ విషయమై ఒకసారి ఆలోచన చేయండి. 2025 సంవత్సరాల క్రితం మనందరి నిమిత్తం ప్రాణత్యాగం చేసి విలువ పెట్టి తన సొత్తుగా చేసుకున్నాడు ఆయన. నువ్వు ఆయన కుమార్తెవు, నువ్వు ఆయన కుమారుడివి. ఆయన సొత్తును, ఆయనకు రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, ఆయన స్వకీయ సంపాద్యం, నువ్వు దేవుని సొత్తు. అలాంటి నువ్వు దేవునికి తెలియకుండా ఎక్కడుండగలవు? దేవుని ఎదుట దాగి ఎలా ఉండగలవు? అన్నీ తెలిసిన దేవుని ఎదుట ఒకవేళ ఏదైనా ఆయాసం కలిగించేది ఉంటే దేవుని దగ్గర ఒప్పుకో. దావీదు చెప్తున్నాడు, ప్రభువా నీకు ఆయాసకరమైంది నాలో ఉంటే తీసేయి. చూడు, నన్ను నిత్య మార్గంలో నడిపించు, సరైన మార్గంలో నడిపించు, సత్య మార్గంలో నడిపించు, నీకు ఇష్టమైనట్టుగా నడిపించు. అప్పగించుకుందామా మన ప్రాణాత్మ దేహాలను? అది కృతజ్ఞత అంటే, అదే విధేయత అంటే, అదే దేవునికి ఇష్టంగా నువ్వు నడవడం అంటే. అంతేగాని నీ హృదయాన్ని కఠినపరుచుకొని ఇట్ట అనుకున్నాను, ఇట్ట అవ్వలేదు, ఇట్ట చేస్తాను అనుకున్నాను, ఇట్ట జరగలేదు, నువ్వు ఇష్టమైనట్టు అవ్వదు. ఒకరోజు ఏది జరిగినా, ఒక మాట చెప్తున్నాను, ఏది జరిగినా మన జీవితంలో మేలు కొరకే అనండి. ఏది జరిగినా అనండి, అది కష్టమైనా, శ్రమైనా, శోధనైనా, హింసైనా సరే, అది దేవుడు నీ జీవితంలో మేలు కొరకే. ఒకటి పోతే దానికంటే ఎక్కువైంది నీకు ఇస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఒకటి గొప్పది అనుకుంటే దానికంటే గొప్పది నీకు ఇస్తాడు దేవుడు. దాని కొరకు అక్కడ వెయిట్ అండ్ సీ. నువ్వు వెయిట్ చేయాలి, అక్కడ చూడాలి, అక్కడ వేచి ఉండాలి, కనిపెట్టాలి దేవుని సన్నిధిలో. నీ చిత్తంలో కూడా నన్ను నడిపించు. తను దేవునికి సమర్పించుకుంటున్నాడు, దేవునికి అప్పగించుకుంటున్నాడు కీర్తనకారుడు. ఆ విధమైన విధేయత స్వభావాన్ని దేవుడు మనందరికీ పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించునుగాక.
తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నేను చెప్పడానికి సిద్ధపరచుకుంది ఇంకో పేజీ ఉంది, కానీ మీ ముఖాలు అలా లేవు అని విడిచిపెడుతున్నాను. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సంపూర్ణంగా సమర్పించుకోవడానికి ఇష్టపడదాం. సంపూర్ణంగా సమర్పించుకోవడానికి ఇష్టపడదాం. తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. విన్న మాటల్లో ఏది నిష్ప్రయోజనం కాకూడదు. దావీదు తన వ్యక్తిగత పరిశీలన నీ ముందు చేసుకుంటున్న విధానం మాకు స్పష్టంగా మా కంటికి కనబడేలాగా, మా చెవులకు అర్థమయ్యేలాగా, మా హృదయాన్ని గోచరం కావడానికి మీరు చూపిన కృప కొరకే స్తోత్రం. మేము తెలియని వారం కాదు నీకు. నువ్వు మమ్మల్ని అన్నీ తెలిసినవాడు, మాలో అన్నీ తెలిసినవాడు. మా అంతరంగాన్ని, మా మాటను, మా క్రియను, మా నడకను, మా పడకను, మేము కూర్చుండుటను లేచుటను ఎరిగిన దేవుడు. మేము పిండంగా ఉండగానే మా అవయవాలు నిరూపించబడుతుండగా గ్రంథస్థం చేశావు ప్రభువా. మాలో నీకు ఆయాస్కరమైన వాటిని తీసివేయండి. సత్య మార్గంలో నడిపించండి, నిత్య మార్గంలో నడిపించండి, సరైన మార్గంలో నడిపించండి. నీకు విరోధంగా మేము ఒక్కడుగు కూడా వేయడానికి వీల్లేదు. నీ బిడ్డలు ప్రభువా, ఉసరక్తం కార్చి రక్షించిన బిడ్డలు ప్రభువా, సాతాను ఏలుబడి ఎవరి మీద చేయకూడదు ప్రభువా. అపరిపక్వతతో కొంతమంది ప్రభువా అయ్యా లోకంలోకి వెళ్ళిపోతున్నారు. అయ్యా పరిపక్వత లేని విధంగా లోకంలోకి, పాపంలోకి వెళ్ళిపోతున్నారు. అయ్యా ఇది చీకటి అనుకుంటున్నారు, ఇది అంధకారం అనుకుంటున్నారు. కానీ మీరు సెలవిస్తున్నారు, నీకు అది అంధకారంగా కనపడ్డా నాకు అది వెలుగని. ప్రభువా, మా ఎదుట మేము చీకటి అనుకుంటున్నది నీకు వెలుగు ప్రభువా. మాలో నైనా స్పష్టంగా మా అంతరంగాన్ని సైతం చూస్తున్న దేవుడు ప్రభువా. మా ప్రాణాత్మ దేహాలు మీకు సమర్పించుకుంటున్నాం. మీ రక్తాన్ని ప్రోక్షించండి, మీ రక్తంలో శుద్ధి చేయండి, ప్రతి బిడ్డను పవిత్రపరచండి. మీ రాక కొరకు సిద్ధపడే సంసిద్ధత బిడ్డలకు దయచేయండి. పరిశుద్ధాత్మకు లోబడే హృదయాన్ని దయచేయండి. అపవాదికి సిగ్గు కలిగించండి, అపవాది మనస్సాక్షికి సిగ్గు కలిగించండి. వాక్యం ప్రతి హృదయంలో పనిచేయడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వాక్యం చేత బలపరిచి స్థిరపరచండి. మీరు అక్కల చాటును దాచి నెమ్మది కలిగించండి. నజరేయుడైన యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. ఎవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళు